ఎనీ బిజినెస్కి ప్రాబ్లమ్స్ అనేది కామన్. అంటే బిజినెస్ అంటేనే రిస్క్ టేకింగ్ అంటారు. సో బిజినెసెస్ అనేది కామన్, దాంట్లో స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ అనేవి కామన్ కాబట్టి దాంట్లో స్పెసిఫిక్గా మనం ఏమి ఇటువంటివి దానికి ఒక డిక్షనరీ లాంటిది ఏమీ లేదు. కానీ బట్ ఏ ఏరియా లెవెల్స్లో మేజర్గా కేటగరైజ్ చేసుకుంటే ఇంతకుముందు మాట్లాడినట్టు మనము స్టెప్స్ తీసుకుంటే ఒక్కొక్క స్టెప్లోనూ దానికి అనుగుణంగా వాటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, దాని రిలేటెడ్ రెజల్యూషన్స్ ఉంటాయి, సొల్యూషన్స్ కూడా ఉంటాయి. సో ఫస్ట్ స్టెప్, సో మనం ఇంతకుముందు అనుకున్నట్టు కంపెనీని క్రియేట్ చేసేటప్పుడు కంప్లయన్సెస్ లైసెన్సెస్ ఉండాలి అంటారు. సో లైసెన్సెస్ అన్నీ చాలా వరకు అందరికీ తెలియకపోవడము, లేదు ఏ లెవెల్లో ఏ రూల్స్ రెగ్యులేషన్స్కి మీరు అప్లికబుల్ అవుతారు. ఎగ్జాంపుల్కి జిఎస్టీ నాకు అప్లికబుల్ అవుతుందా లేదా, సిమిలర్లీ స్టార్టప్ ఇండియాకి నేను ఎలిజిబుల్లా కాదా, నాకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ వస్తుందా లేదా, స్కీమ్స్ ఏమైనా గ్రాంట్స్ వస్తాయా లేదా. సో ఇలా కంప్లయన్స్ లెవెల్ కేటగిరీకి వస్తే అక్కడ చాలా ప్రాబ్లమ్స్. అంటే వాళ్ళకి ట్యాక్స్ చేయొచ్చా, నాకు ట్యాక్స్ డిడక్ట్ అవుతుందా లేదా, నేను ఎంత ట్యాక్స్ కట్ చేయాలి, ఇటువంటివన్నీ కూడా చాలా వరకు కొంతమందికి అవగాహన ఉండి ప్రాపర్గా ఉంటాయి, కొంతమందికి అవగాహన ఉండి కూడా చేయలేని పరిస్థితులు ఉంటాయి, కొంతమందికి అవగాహన లేకుండా చేయకుండా అవి రేపొద్దున ప్రాబ్లంగా క్రియేట్ అయ్యేది ఉంటుంది. సో అటువంటి టైంలో మీరు ఎప్పుడైతే బిజినెస్ని ప్లాన్ చేశారో ఆ ప్రాసెస్లోనే రైట్ సిఏను రైట్ ఆడిటర్ను చూస్ చేసుకొని దానికి ఉన్నటువంటి ప్రతి రూల్ పొజిషన్ని అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అది మీరు ఇండియాలో కావచ్చు, వేరే దేశాల్లో కావచ్చు, ఎక్కడైనా సరే వాటి యొక్క ట్యాక్స్ రూల్స్ ఈజ్ ఇంపార్టెంట్. అంటే మేజర్గా కంపెనీస్లో రెండు మేజర్గా ఏ దేశాలైనా చూసేది, ఏ బిజినెస్నైనా రెండు మేజర్ వాటిల్లో చూస్తుంది. ఒకటి స్టాట్యుటరీ కంప్లయన్స్, అంటే నీకు కావాల్సిన లైసెన్సెస్ అన్ని ప్రాపర్గా ఉన్నాయా లేదా. సో కాబట్టి ఏ లైసెన్సెస్ నాకు అప్లికబుల్ అవుతాయి, ఆ లైసెన్స్ని నేను వ్యాలిడ్గా రెస్పెక్ట్ చేయాలి అంటే ఏమేమి పద్ధతులు పాటించాలి, అది ఒక కేటగిరీ. వెరీ సింపుల్ స్టెప్, అదొకటి చూసుకోవాలి. సెకండ్కి వచ్చేటప్పుడు కంప్లయన్సెస్ అయిన తర్వాత వచ్చేది నెక్స్ట్ ట్యాక్సెస్. సో ట్యాక్సెస్ అనేది చాలా చాలా ఏ నేషన్స్కి అయినా సరే ఇంపార్టెంట్. ఏ నేషన్ అయినా సరే నిన్ను అక్కడ వ్యాపారం చేయిస్తుంది అంటే వాళ్ళు ఎందుకు చేయిస్తారు అంటే వాళ్ళు నీ ద్వారా వచ్చే ట్యాక్స్ దానికోసమే చేయిస్తారు. సో కాబట్టి మీరు ట్యాక్స్లో మీరు ఏ ట్యాక్స్ ల్యాబ్లోకి వస్తారు, ఎటువంటి ట్యాక్స్ మీ కస్టమర్స్కి మీరు అప్లై చేయాలి, మీరు ఏం కలెక్ట్ చేయాలి, కలెక్ట్ చేసిన తర్వాత మీరు గవర్నమెంట్కి ఏం కట్టాలి అనే క్లారిటీ తెచ్చుకోవడం అనేది ఇంపార్టెంట్.